ఏంటంటే వాటిని ఎవరు ఎంకరేజ్ చేయొద్దు అనేది మేము అప్పీల్ చేస్తున్నాం. మా సైడ్ నుంచి రిక్వెస్ట్ ఒకటే సార్, చాలా మంది యువత బెట్టింగ్ యాప్ లో డబ్బులు పోగొట్టుకొని ఈ మనీ హంటింగ్ మీద అంతా కూడా ఒకటే భాగం. దీనివల్ల యువత మనీ పోగొట్టుకొని చనిపోతుంది. సో మా కోరిక ఏంటంటే ఈ విషయాన్ని రేవంత్ రెడ్డి గారి దగ్గర తీసుకెళ్ళండి. దీనిపైన ఖచ్చితంగా ఇష్టమైన శిక్షణను వాళ్ళకి పెడితేనే ఖచ్చితంగా ఇది మారుతుంది, ఇన్ఫ్లుయెన్సర్ ఆలోచన మారుతుంది. కరెక్ట్, అది మీరు అన్నది 100% కరెక్ట్. అది మనం ఎవరిని ఎంకరేజ్ చేయొద్దు. మనం ఇలాంటి బెట్టింగ్ యాప్స్ కానీ తర్వాత ఈ ఇల్లీగల్ యాక్టివిటీస్ ద్వారా ఏమవుతుందంటే యూత్ చెడు మార్గం పడతా ఉన్నారు. కాబట్టి చాలా మంది మీరు అన్నట్టు ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. అవన్నీ అప్పులు చేసేసి కూడా లోన్ యాప్స్ ద్వారా కూడా అప్పులు తీసుకొని అప్పు చేసేసి వాటి తీర్చలేక వాళ్ళు సూసైడ్ కూడా చేసుకుంటా ఉన్నారు. కాబట్టి మేమంతా యూత్ కు పబ్లిక్ అందరికీ మేము అప్పీల్ చేయడం అంటే వీళ్ళందరూ ఇటువంటి వీడియోస్ ని మీరు ఎంకరేజ్ చేయకుండా ఉంటే అయిపోయింది. మాకు స్పెషల్ మాకు సపరేట్ వింగ్ ఉంటుంది. మనకు ఐటీకి సంబంధించి సపరేట్ వింగ్ ఉంటుంది. ఆల్ వాచ్ అన్న మీరంతా అనుకోవచ్చు చూడట్లేదు పోలీస్ వాళ్ళు అనేది లేదు. దానికి సపరేట్ వింగ్ ఉన్నది. దానికి సపరేట్ మాకు టీం ఉంటుంది. కాబట్టి మీరు అందరూ అండర్ సర్వేలెన్స్ లో ఉంటారు. మీరంతా ఎవరే కానీ ఎవరేం చేస్తున్నారు, ఎవరు చూస్తున్నారు అనేది అంటే ఇప్పుడు తెలుగులో వేరే వాళ్ళు చూసినట్టు అది కనుక్కుంటాం. అది కనుక్కొని అతను కనుక్కొని ఇంకా వేరే వాళ్ళు ఏమన్నారు వాళ్ళని అది రియలే అని అంటున్నాడు అతను. ఇప్పటికైతే రియలే అంటూ రియల్ క్యాష్ అని అంటున్నాడు. ఇది మళ్ళీ ఇన్వెస్టిగేషన్ రియలా కాదా, మళ్ళీ ఎడిజన్ తీసుకొచ్చండి ఎట్లా వస్తుంది డబ్బు అనేది వేసి వెళ్ళిపోయాడు. వీడియో ఐడియా ఇప్పటికైతే తీసుకోలేదు అన్నాడు. మాకైతే ఇన్వెస్టిగేషన్ మాకు చెప్పింది అక్కడ పడేసి వెళ్ళిపోయినాడు అన్నారు. మరి ఎవరికి దొరికింది అనేది కూడా మనకు తెలియదు. మనకు దొరికిందా అది ఇంకా తెలియదు, చెప్పలేదు. అది తెలుసుకుంటున్నాం. అది కరెన్సీ ఏంటనేది చేయలేదు. క్యాష్ రికవర్ రాయలేదు. ఓన్లీ ఐఫోన్ ఒకటే. ఇతను ఏంటంటే సోషల్ మీడియాలో మన ఇన్స్టాగ్రామ్ లో ఒకటి మనీ హంట్ అని చెప్పేసి ఒకటి వీడియో పోస్ట్ చేసిండు. ఇది జరిగింది ఈ నెల 12/12/2024 మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో మన గట్కేశ్వర ఔటర్ రింగ్ రోడ్ మన ఎంఎంపేట దగ్గర ఉన్న ఎగ్జిట్ నెంబర్ 9 దగ్గర ఒక వీడియో చేసి మనీ హంట్ పేరు మీద డబ్బు చూపిస్తూ వీడియోలో అందరికి మనం ఫాలో అయ్యే ఇన్స్టాగ్రామ్ లో ఉన్న ఫాలోవర్స్ కు అప్పీల్ చేశాడు. నేను ఇక్కడ డబ్బు పెట్టేస్తున్నా అని చెప్పేసి ఒక 20,000 మనీ బండల్లో అక్కడ చెట్ల పొదల్లో పడేసేసి వెళ్ళేసి మీరు వచ్చేసి ఎవరైనా తీసుకోవచ్చు దీన్ని అని చెప్పేసి ఫాలోవర్స్ అప్పీల్ చేశాడు. ఆ వీడియో వెంటనే అది వైరల్ అయింది. మన ఇన్స్టాగ్రామ్ లో తర్వాత యూట్యూబ్ లో కూడా వైరల్ అయింది. దీన్ని బేస్ చేసుకొని మనం ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇది పబ్లిక్ న్యూసెన్స్ మరియు తర్వాత ఏంటంటే పబ్లిక్ లైఫ్ కి ఎండేంజర్. ఇది డేంజర్ అనమాట. ఇలాంటి అప్పీల్ చేయడం ద్వారా ఏమవుతుందంటే యూత్ కానీ పబ్లిక్ ఎవరో ఇన్నోసెంట్ పబ్లిక్ కూడా ఏం చేస్తారంటే అక్కడ వచ్చేసేసి అందరు గ్యాదర్ అయిపోయేసి అక్కడ హైవే కాబట్టి ఓవరాల్ ఔటర్ రింగ్ రోడ్ కాబట్టి యాక్సిడెంట్ జరిగే ఛాన్సెస్ చాలా ఉంటాయి. పబ్లిక్ న్యూసెన్స్ ప్లస్ మన వాళ్ళ లైఫ్ కూడా డేంజర్ ఉంటుంది. అక్కడ వెహికల్స్ చాలా ఫాస్ట్ గా మూవ్ అవుతుంటాయి. కాబట్టి ఈ విషయంలో మనం కంప్లైంట్ మన ఓవరాల్ అథారిటీస్ నుంచి మనం కంప్లైంట్ తీసుకొని కేసు తీసుకోవడం జరిగింది. అందులో చీటింగ్ ఉంది, పబ్లిక్ న్యూసెన్స్, వివిధ రకాలైన మనము యాక్ట్లు పెట్టడం జరిగింది. ఎండేంజరింగ్ లైఫ్ ఆఫ్ పర్సనల్ సేఫ్టీ అండ్ అదర్స్. తర్వాత యూజింగ్ ఈ కరెన్సీ నోట్స్ కూడా దానికి సంబంధించి కూడా ఒక సెక్షన్ పెట్టడం జరిగింది. అదేవిధంగా నేషనల్ హైవే యాక్ట్ కూడా ఇందులో 1956 కింద అది కూడా అట్రాక్ట్ అవుతుంది ఇందులో. కాబట్టి ఇవన్నీ వీటన్నిటి యాక్షన్ కేసు రిజిస్టర్ చేసి యాక్షన్ తీసుకోవడం జరిగింది. ఇందులో మేము iPhone 13 Pro ఉంది దానికి. దాని ద్వారానే వీడియో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది. కాబట్టి అది కూడా మేము సీజ్ చేయడం చేశాము. అది సీజ్ చేసి మేము కోర్టుకు సబ్మిట్ చేసాము. ఇదని ఈ రోజు అరెస్ట్ చేసి ఇప్పుడు కోర్టుకు సబ్మిట్ చేస్తా ఉన్నాము. కాబట్టి మేమందరికీ ప్రజలకు తర్వాత యూత్ కు అదేవిధంగా మన సిటిజన్స్ అందరికీ మేము అప్పీల్ చేయడం ఏంటంటే ఇలాంటి
వీడియోస్ మీరు ఎవరు ఎంకరేజ్ చేయొద్దు. ఇలాంటి వీడియోస్ ని మీరు ఎవరు ఏంటంటే లైక్ షేర్ చేస్తే వాళ్ళకు ఎక్కువ ఇది వస్తుందని చెప్పేసి ఈ విధంగా చేస్తూ ఉంటారు మనీ అంట అనేది. ఇది పబ్లిక్ న్యూసెన్స్ కిందకి వస్తుంది. తర్వాత పబ్లిక్ లైఫ్ కు డేంజర్ ఉంటుంది. అటు వివిధ రకాలైన యాక్ట్లు కూడా అట్రాక్ట్ అవుతాయి. కాబట్టి వీటిని ఎంకరేజ్ చేయద్దనే ఉద్దేశంతో మేము అందరి పబ్లిక్ అపీల్ చేస్తా ఉన్నాము. తర్వాత విజ్ఞప్తి కూడా చేస్తా ఉన్నాం మేము. కాబట్టి ఇలాంటి వీడియోస్ మనము ఎంకరేజ్ చేయకపోవడం అనేది చాలా ఉత్తమం. ధన్యవాదాలు. అయితే సార్ ఇప్పుడు గంటేశ్వర్ పోలీస్ తరఫు మరియు మల్కాజ్గిరి డివిజన్ తరఫు నుంచి మీ అందరికీ స్వాగతం. ఈరోజు ఒక అక్యూడ్ పర్సన్ మా దగ్గర రాయలపురం భానుచందర్ ఇతని పేరు. తను యూట్యూబరు.